ఏపీలో ఏ మూలకు ఏ జిల్లాకు వెళ్లినా భూ సమస్యలే. వందలు వేలు కాదు, ఏకంగా లక్షల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ శాఖకు సంబంధించి ఏకంగా 3.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 70% జగన్ సర్కార్ చేపట్టిన రీ సర్వే తర్వాత వచ్చిన సమస్యలు కాగా, అందులో సింహభాగం 22A జాబితాకు సంబంధించినవే. జగన్ సర్కార్ చేసిన తప్పులు సరిదిద్దాల్సిన భారం కూటమి ప్రభుత్వంపై పడింది. అయితే ఫిర్యాదులు గుట్టల్లా పెరిగిపోతున్నాయే కానీ పరిష్కారం కావడం లేదు. కూటమి సర్కార్ తమ సమస్యలను పరిష్కరిస్తుంది అని ఎంతో ఆశతో ఎదురుచూసిన రైతులు, స్థలాల యజమానులకు నిరాశ ఎదురవుతోంది. సమస్యలను సరిదిద్దాల్సిన రెవెన్యూ అధికారులే వాటికి కారణమవుతున్నారు. అధికారుల అవినీతి, అలసత్వంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. సర్కార్ మేల్కొకపోతే నష్టం తప్పదు అని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా వివాదాలు ఉండగా జగన్ సర్కార్ చేపట్టిన రీ సర్వే తర్వాత ఏకంగా లక్షల సంఖ్యలో పెరిగిపోయాయి. ఇక నివాస స్థలాలను, రైతుల భూములను నిషేధ జాబితా 22Aలో చేర్చడం, పట్టా భూములను వెబ్ ల్యాండ్ల్లో మాయం చేయడం, ఎన్నో ఏళ్ల నుంచి రైతులకు ఉన్న భూములను ప్రభుత్వ ఆస్తులుగా చూపడం, వ్యక్తుల పేరు మీద ఇష్టానుసారం భూ రికార్డులు మార్చడం, ఇలా ఎన్నో తప్పులు జరిగాయి. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పేదలు, సామాన్య రైతుల భూ వివాదాలను పరిష్కరించి మేలు చేద్దామని కృత నిశ్చయంతో ఉంది. కానీ సర్కార్ది ఓ దారైతే రెవెన్యూ శాఖది మరో దారి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా సర్కార్ ముందుకు సాగుతుంటే వాటిని అడ్డం పెట్టుకుని మరికొన్ని అక్రమాలకు తెరలేపుతాము అన్నట్లుగా కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో భూ వివాదాల పరిష్కారం కాగితాలకే పరిమితమవుతుంది. రీ సర్వేకు ముందు, తర్వాత కూటమి సర్కారు వచ్చాక కూడా అధికారుల తీరు మారడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. జగన్ హయాంలో రెవెన్యూలో పెంచి పోషించిన అవినీతి, అక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. అసభ్యకర పోస్టులను నిరోధించుకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఓ సాధనంగా మారతాయని వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో పిటిషనర్లు సజ్జల భార్గవ్ రెడ్డి తదితరులు హద్దులు దాటారు అనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల మధ్య పోరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్థికంగా లాభపడుతున్నాయని గుర్తు చేసింది. వ్యక్తులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తున్నప్పటికీ దాని అర్థం వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టడం కాదు అని తెలిపింది. ఇక డీప్ ఫేక్ ఫోటోలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని, అసలు ఫోటో ఏదో నకిలీదేదో గుర్తించలేకున్నాము అని హైకోర్టు పేర్కొంది. అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏ చర్యలు తీసుకున్నారు, అనుచిత అసభ్యకర పోస్టులకు అడ్డుకట్ట వేసే విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఏమైనా సూచనలు చేశారా, తదితర వివరాలను తదుపరి విచారణలో తమ ముందుంచాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశించింది. అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, పలువురు వైసీపీ సానుభూతి పరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణమూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు శుక్రవారం సమయం లేకపోవడంతో విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో 3 వారాలు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ జమానాలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించుకున్న వ్యవహారంలో అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ముమ్మరంగా సర్వే కొనసాగుతుంది. ఇవాళ రేపు కూడా సర్వే నిర్వహించనున్నారు. కడప శివార్లోని సీకే దిన్నే మండలం రెవెన్యూ పొలం సర్వే నెంబర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు సజ్జల దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరుతో సుమారు 200 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని పట్టా భూములు, చుక్కల భూములు ఇతరత్రం ఉన్నాయి. అయితే ఇక్కడే సర్వే నంబర్ 1629 లో 11,129.33 ఎకరాల అటవీ భూమి ఉంది. కడపలోని పలువురు ప్రముఖులు ఇక్కడ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సజ్జల బ్రదర్స్ నుంచి ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 55 ఎకరాల అటవీ శాఖ భూములను కూడా ఇందులో కలిపేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో మామిడి, నేరేడు సాగు చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి రిజర్వ్ ఫారెస్ట్ లో సజ్జల సామ్రాజ్యం అంటూ జనవరి 2వ తేదీన కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. అటవీ శాఖ భూములు ఆక్రమణకు గురైనట్లు నివేదికలు అందాయి. కానీ అవి తమవి కాదని అటవీ శాఖ చెబుతూ వచ్చింది. ఇంతలో సజ్జల బ్రదర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సర్వేకు ఆదేశించింది. గురువారం సీకే దిన్నే తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా శుక్రవారం కడప ఆర్టీఓ జాన్ ఎర్విన్ ఇతర అధికారులు ఈ భూములను ప్రత్యక్షంగా పరిశీలించారు. సజ్జల కుటుంబ సభ్యులు సజ్జల జనార్దన్ రెడ్డి, సందీప్ రెడ్డి హాజరయ్యారు. కాగా శని, ఆదివారాల్లో కూడా మరోసారి సర్వే నిర్వహించి అటవీ శాఖ భూములు సరిహద్దులను గుర్తించి పూర్తి నివేదికను న్యాయస్థానానికి అధికారులు అందజేయనున్నారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెడకు భూ కబ్జాల వివాదం చుట్టుకుంది.
ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తన స్వగ్రామమైన రాజంపేట మండలం ఆకిపాడు మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆకిపాటి ఎస్టేట్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజంపేట టీడీపీ మండల అధ్యక్షుడు పెన్నె సుబ్బనరసయ్య నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి భూ కబ్జాలకు పాల్పడి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీంతో కలెక్టర్ శ్రీధర్ ఈ విచారణ బాధ్యతలను రాజంపేట సబ్ కలెక్టర్ నిధియాదేవికి అందించారు. ఇక దరిమిల రెవెన్యూ సర్వే అధికారులు ఇటీవల విచారణ పూర్తి చేశారు. మందపల్లి రెవెన్యూ భూమిలోని సర్వే నంబర్ 814/3లో 4 ఎకరాలు, 814/4లో 5 ఎకరాలు, 815/1లో 3.79 ఎకరాలు, 815/2లో 5 ఎకరాలు, 816/2 4.13 ఎకరాలు, అలాగే ఆకిపాడు రెవెన్యూ భూమిలో సర్వే నంబర్ 56/1లో 5 ఎకరాలు, 56/8లో 5.68 ఎకరాలు, 56/9లో 2.35 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత నివేదికను రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ పీర్ మున్ని కలెక్టర్ను సమర్పించారు. అమర్నాథ్ రెడ్డి, ఆయన భార్య జ్యోతమ్మ, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సృజన పేరుతో దాన విక్రయాల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నట్లు నివేదించారు. దీనిపై శనివారం విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ పై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఈ వ్యవహారంలో నిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గురువారం నాడు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు శుక్రవారం నాడు పత్రికల్లో పతాక స్థాయిలో ప్రచురితం కావడంతో ఏం చేయాలో తేల్చుకోలేక ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు. దీంతో అసలేం జరుగుతుంది అనే దానిపై వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే శుక్రవారమే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారు అంటూ జీవీ రెడ్డిని మంత్రి అడిగారు. గడిచిన కొద్ది నెలలుగా దినేష్ కుమార్ తనకు సహకరించడం లేదు అంటూ జీవీ రెడ్డి వివరించారు. తాను మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలున్నాయని ఆయన మంత్రికి తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కలిశారు. మీ ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయని దినేష్ కుమార్ ను మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లోని కీలకమైన వారే మీడియా ఎదుటకు వచ్చి రచ్చ చేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ ఏం కావాలి అని అడిగారు. ఇక దీనిపై దినేష్ కుమార్ తన వాదనలు వినిపించారు. అనంతరం లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా సంజాయిషీని ఇవ్వాలని దినేష్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. మిర్చి కొనుగోలుకు సంబంధించి మార్కెట్ రేటుకు పెట్టుబడి వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని భరిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టమైన హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి కొనుగోలును 25% నుంచి 75% వరకు పొడిగించేందుకు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని కృషి భవన్లో మిర్చి రైతుల సమస్యలపై చర్చించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, కేంద్ర వ్యవసాయ అధికారులతో పాటు గుంటూరుకు చెందిన మిర్చి రైతు బండారు శ్రీనివాసరావు భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయ అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ ను కోరినట్లు తెలియజేశారు. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని లెక్కిస్తే క్వింటాలకు 11,600 వచ్చిందని, అయితే అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. మిర్చి ఉత్పత్తి వ్యయ ధరను పెంచాలని ఐసీఏఆర్ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని చెప్పారు. మిర్చి ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుపైన చర్చించామని తెలియజేశారు. త్వరలో రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో ఒక సదస్సు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే మిర్చి ఎగుమతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు. కళ్ళు, చెవులు ఒక మనిషికి ఎంత ముఖ్యమో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక సంస్థకు అంతే ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే సంస్థల్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా విజిలెన్స్ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ ఏపీఎస్ఆర్టీసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. కంచి చేను మేసిన చందంగా విజిలెన్స్ విభాగమే అవినీతి కూపంగా మారిపోయింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారిని ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించేది. జోన్ల వారీగా డీఎస్పీ ర్యాంకు అధికారులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉండేవారు. అప్పట్లో ఏ చిన్న అతిక్రమణ కనిపించినా నివేదికలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపేవారు.
లోపాలు, అవినీతిపై ఆధారాలతో సహా రిపోర్టులు ఎండీకి చేరేవి. తక్షణమే చర్యలు ఉండేవి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. విజిలెన్స్ విభాగం ఆర్టీసీ అడ్మిన్ ఈటీ చేతుల్లో ఉండడమే అందుకు ప్రధాన కారణమని సిబ్బంది చెబుతున్నారు. ఇక కడప జోన్లో పనిచేస్తున్న V&SO డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆర్టీసీ కానిస్టేబుల్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కడప జోన్లో వర్క్ షాప్ లో పనిచేసే ఓ ఉద్యోగి తనను విజిలెన్స్ అధికారి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వివరిస్తూ రాతపూర్వకంగా అవినీతి బాగోతాలు ఎండగట్టారు. ఆయన అవినీతిని ఉద్యోగ సంఘాలు ఆధారాలతో సహా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. ఇక పులివెందుల, కడప, నంద్యాల, కర్నూలులో మనోహర్, ఇక ఉమ్మడి అనంతపురంలో నాగసుందర్ గిరి ప్రతి పనికి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. కానీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వాలు మారుతున్న ఈ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై శ్రద్ధ కనిపించడం లేదు. విభజన జరిగాక మొదటి 5 ఏళ్లు ప్రభుత్వ సంస్థల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. అనంతరం విభజనకు అవకాశం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా గాలి కుదిలేసింది. నాటి తెలంగాణ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జగన్ యూనివర్సిటీల విభజన ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని హడావిడిగా నిర్ణయం తీసుకున్నా అది అక్కడే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వర్సిటీల విభజన విషయంలో తీరు మారలేదు. దీంతో ఈ 2 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు అవుతాయో అర్థం కాని అయోమయ పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం దాటినే ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పూర్తిగా విభజన కావలేదు. ఇక ఆస్తి విషయంలో ఏర్పడిన న్యాయ వివాదాల కారణంగా ఉమ్మడిగానే ఉన్నాయి. అయితే 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి సేవలు అందించడం కష్టమని భావించి చాలా సంస్థలు అనధికారికంగా విడిపోయాయి. ఉదాహరణకు విభజన జరగకపోయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి వంటి వాటికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సొంతంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయి. కానీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపించింది. అప్పటి టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు అన్ని విషయాల్లోనూ వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో ఉమ్మడి సంస్థల విభజన ముందుకు కదలలేదు. కూటమి ప్రభుత్వంలో అయినా యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. హైదరాబాద్లోని ఓపెన్ వర్సిటీ ఏపీకి సేవలు నిలిపివేయడంతో తాత్కాలికంగా నాగార్జున వర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించలేదు. నెల్లూరు జిల్లాకు రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం దగదర్తి మండలం దామవరం వద్ద భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగువారు కావడంతోనే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతమయ్యాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. రామ్మోహన్ చొరవతో ఒక్కరోజు వ్యవధిలో అధికారులను ఢిల్లీ నుంచి ఏపీకి పంపారని అన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కోసం భూములను పరిశీలించామని చెప్పారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. INDO, SCL, BPCL తో సహా చాలా కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానుంది అన్నారు. ఎయిర్పోర్టుకు గతంలో సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తే వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. 700 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు. ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. ఈ వాహన సేవలో భక్తులు వేలాదిగా తరలి రావడంతో క్షేత్ర వీధులన్నీ కిక్కిరిశాయి. మరోవైపు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మయూర వాహన సేవ గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర అంటే జీవితంలోనే మర్చిపోలేని మజిలీగా భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి రోజుల్లో శివను దర్శించుకోవడానికి ఉత్సాహం చూపుతారు. కష్టతరమే అయినా ఉప్పొంగుతున్న భక్తితో శివనామ స్మరణ చేసుకుంటూ వారి యాత్ర సాగిస్తున్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు పంచాయతీ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదు అన్నారు. నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే నిధులు కేసీఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 16,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేసి 35,000 కోట్లకు టెండర్లు పిలిస్తే ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో శ్రీశైలం నుంచి తీసుకున్నారని, ఇప్పుడు అదే పాలమూరుకు శాపంగా మారింది అని తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో ఉంచుతుంది అని, దమ్ముంటే బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే అభ్యర్థులను పోటీలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని తెలిపారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్ పేరుతో ఆశ చూపి మోసం చేసిందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసుకున్నామని, ఏటా ప్రతి ఇంటికి 5 లక్షలు అందజేస్తామని చెప్పారు. అవసరమైతే నియోజకవర్గానికి 5,000 ఇళ్లు కేటాయిస్తామని, అభివృద్ధిపై చెబుతామంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ గట్టిగా కొడతాను అంటున్నారని, కానీ కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని సీఎం రేవంత్ హెచ్చరించారు. గట్టిగా కొట్టాలంటే ఫుల్ లేదా హాఫ్ కొట్టాలి అని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పచ్చి అబద్దాలు ఆడారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక ఆయనకు నీటి విలువ నోటి విలువ తెలియదు అని, తెలిసిందల్లా అవినీతి నోట్ల విలువేనని ఆరోపించారు. దవడలు పగలగొట్టాల్సి వస్తే అన్నిటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిర్వహించలేకపోతున్నా మీ దవడనే పగలగొట్టాల్సి ఉంటుంది అని సీఎంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరుపులు పెడబొబ్బులతో రాష్ట్ర సాగు తాగునీటి కష్టాలు తీర్చలేవు, నిందలు వేయడం మాని నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలని హరీష్ రావు అన్నారు. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు చెక్ డ్యాంపై ఒక్క ఇటుక పెట్టలేదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడొద్దని, బాధ్యత గల ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోవద్దు అన్నారు. ఇక పాలమూరుని ఎడారిగా మార్చిన తెలుగుదేశం కాంగ్రెస్లతో అనునిత్యం అంటకాగి ఆ జిల్లాకు తీరని ద్రోహం చేసింది రేవంతేనని హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్దమా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు, మీ పనికి మాలిన 14 నెలల పాలనపై చర్చకు తాను సిద్దమన్నారు. మీ సవాలును స్వీకరిస్తున్నా ఏ రోజు ఎక్కడికి రావాలో చెప్పు, మీ 6 గ్యారంటీలు 420 హామీలతో పాటు అన్నిటిపై చర్చిస్తా అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా మరింత సులభతర విధానాలను అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్దమైంది. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఊరటి కల్పించేలా ఉత్తర్వులను సవరించి ఫీజు రాయితీని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసేందుకు సన్నద్దమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు జలవనరులకు అనుకుని ఉన్న సర్వే నవంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటన్నిటికీ ఒకేసారి రుసుమును నిర్ధారించనుంది. ఇందుకోసం 1-2 రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఎల్ఆర్ఎస్ పై కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. వాటికి అనుబంధంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సంయుక్త విచారణ నుంచి మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ భూములను ఆనుకొని లేని సర్వే నెంబర్లలో వేసిన లేఅవుట్లు, ఫ్లాట్ల క్రమబద్దీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా సంయుక్త విచారణ అవసరం లేకుండా మార్పులు చేపట్టారు. రుసుము చెల్లించే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేలా మార్పులు చేశారు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు 50,000 కోట్ల రూపాయలు దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలి అంటున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాము అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పెద్దపల్లిలో పర్యటించిన సంజయ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని నిలదీశారు. ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే తిరిగి వెనక్కి పంపుతామని చెప్పారు. ముస్లింలను తొలగించి 42% రిజర్వేషన్ కోసం బిల్లు పంపితేనే మేము కలిసి కేంద్రాన్ని ఒప్పిద్దాం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అల్పాదాయ మధ్యతరగతి అధిక ఆదాయం ఉన్న వర్గాల వారికి అందుబాటు ధరల్లో ఉండేలా ఇళ్ల నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం నూతన పాలసీ తీసుకురావాలని భావిస్తున్న సర్కార్ రూపకల్పన కోసం కంపెనీలను సైతం ఆహ్వానించింది. పాలసీ సిద్దమైన తర్వాత ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య శాటిలైట్ టౌన్షిప్ లో కొత్త కాలనీలను నిర్మించనుంది. ఇక ఈ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమవుతుంది, ఎన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఆయా వర్గాల ఆదాయాలను బట్టి వారికి అందుబాటు ధరల్లో ఉండేలా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్మాణాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేపట్టాలా, లేక ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకుని నిర్మించాలా, లబ్దిదారులను భాగస్వామ్యం చేయాలా అనే అంశాలపై కసరత్తు జరుగుతోంది. అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించనున్నట్లు సమాచారం. తొలి దశలో హౌసింగ్ బోర్డు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దిల్ పరిధిలో ఉన్న భూముల్లో టౌన్షిప్లు, కాలనీలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా ఖర్చు తగ్గుతుంది అని, ఆయా వర్గాలు తక్కువ ధరలు ఇళ్లను అందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం బోర్డు, దిల్ పరిధిలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది, నిర్మాణాలకు అనువుగా ఉన్నాయా లేదా వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇక రెండో దశలో భూ సేకరణ చేసి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. అవసరమైన దానికంటే అధికంగా భూములను సేకరించాలని, అక్కడ కొత్త గ్రామాలను సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను 24 గంటల్లోపు రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని వెంటనే ఏపీకి పంపించాలని స్పష్టం చేసింది. వీరిలో గతంలో రాష్ట్ర డీజీపీగా పనిచేసిన అంజనీ కుమార్ తో పాటు అభిలాష అభిషేక్ మహంతి ఉన్నారు. వీరిని ఏపీ క్యాడర్ కు కేటాయించగా తెలంగాణలో కొనసాగుతున్నారు. గతంలోనూ ఏపీ క్యాడర్ కు చెందిన తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్లు సొంత రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. వీరిలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన అమ్రపాలి, ఇతర అధికారులు ఉన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 ప్రధాన ఆలయంలోని స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్ పాల్గొంటారు. 50.5 అడుగుల ఎత్తైన పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఆవిష్కరిస్తారు. స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు సీఎం చేరుకునేందుకు ఆలయ దక్షిణ తిరువీధుల్లో 2 వైపుల మెట్లను ఏర్పాటు చేశారు. ఇక ఆదివారం యాదగిరిగుట్టలో జరిగే స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం వెళ్లింది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు శుక్రవారం ఆలయ కార్యనిర్వాహక అధికారులతో కలిసి పూజారులు వెళ్లారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా రావాలని ఆయన ఆహ్వానించారు. మరోవైపు ఆదివారం యాదగిరిగుట్టలో ప్రత్యేక కార్యక్రమం దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు దర్శనాలను రద్దు చేశారు. భర్త, అత్తింటి వారి నుంచి వివాహితులకు రక్షణ చట్టంగా తీసుకువచ్చిన ఐపీసీ సెక్షన్ 498లో అన్ని రకాల వేధింపులు ఇమర్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తలపై క్రూరత్వ అభియోగాలు మోపడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498లో కింద వరకట్నం డిమాండ్ చేయడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెక్షన్ 498A కింద ఒక వ్యక్తితో సహా ఇతరులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే ఆ కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సదరు వ్యక్తి, ఇతరులపై నమోదైన అభియోగాలు సెక్షన్ 498Aలో పేర్కొన్న క్రూరత్వం కిందకు రాబోవు అని, వారు వరకట్నం డిమాండ్ చేసినట్లు స్పష్టం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పలు తీర్పులను ఉటంకిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో సదరు వ్యక్తి భార్య అప్పీల్ను విచారణకు స్వీకరించింది. ఇక ఐపీసీ సెక్షన్ 498Aలోనే క్రూరత్వ చర్యలు ఇమిడి ఉన్నాయని, భర్త, అత్తమామలపై ఈ సెక్షన్ ను అమలు చేయడానికి అదనంగా వరకట్నం డిమాండ్ను జోడించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. భార్యలపై జరిగే క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది 498 సెక్షన్ కింద శిక్ష అర్హుందే అని పేర్కొంది. సెక్షన్ 498A, B క్లాజుల్లో అంశాలు ఎలాంటి వేధింపులకైనా వర్తిస్తాయి అని స్పష్టం చేసింది. క్లాజ్ ఏ ప్రకారం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడం, క్లాజ్ బి ప్రకారం భార్య లేదా ఆమె పుట్టింటి వారి నుంచి చట్టవిరుద్ధమైన డిమాండ్ను బలవంతంగా నెరవేర్చుకునేందుకు చేసే వేధింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 498ను ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంట్లో చేసిన ప్రకటన కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ నిబంధన కేవలం వరకట్న వేధింపులు, వరకట్న బానడాలకే కాదు, వివాహితులపై వారి భర్తలు, అత్తింటి వారు క్రూరంగా ప్రవర్తించే కేసులను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తుంది అని పార్లమెంట్లో చేసిన ప్రకటనను ధర్మాసనం చదివి వినిపించింది. తనను తేలికగా తీసుకోవద్దు, ఒకసారి ఇలాగే తేలికగా తీసుకుంటే 2022లో ప్రభుత్వం మారిపోయింది అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది అని, సీఎం ఫడ్నవీస్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అన్నారు. అంతా
ఠండా కూల్ కూల్ అంటూ 3 రోజుల క్రితం పేర్కొన్న షిండే మాటల్లో వచ్చిన మార్పు ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది అనే ప్రచారానికి బలం చేకూర్చింది. ఇక బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. షిండేకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆయన వర్గం నేతల్లో కూటమిపై వ్యతిరేకత మొదలైంది. రాయ్గఢ్, నాసిక్ నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రుల నియామకం అంశంలో ఫడ్నవీస్, షిండే మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. నిత్య యాంత్రిక జీవనం, భిన్న సంస్కృతులు ఉండే గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసీ భక్తులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తి ప్రవత్తులతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఏడారి పెట్రో దినార్ల నుంచి భయపడి మాతృదేశంలో ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ప్రయాగరాజ్, వారణాసి, అయోధ్య తీర్థ స్థలాల సందర్శన అనంతరం తిరిగి గల్ఫ్కు వస్తున్నారు. ఎటు చూసిన జనసంద్రంలా కనిపించే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం తన జీవిత కాలపు స్వప్నము అని సౌదీ అరేబియాలో పనిచేసే టి మల్లికార్జున్ తెలియజేశారు. స్నానఘట్టాలు, రద్దీ ప్రాంతాలు ప్రభుత్వం చేసిన ముందస్తు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక త్రివేణి సంగమంలో స్నానం అనంతరం అయోధ్యలో రేయింపవళ్లు అని తేడా లేకుండా జనజాతరలో కలిసి శ్రీరాముని దర్శించుకోవడం వర్ణనాతీతమని దుబాయ్లో పనిచేసే ఏపీలోని తణుకుకు చెందిన శివరామకృష్ణ భావోద్వేగపూరితంగా చెప్పారు. తన జీవితంలో ఇసుకేస్తే రాలనంతగా జనాలను చూడడం ఇదే ప్రథమని ఖతర్లో నివాసం ఉండే హైదరాబాద్కు చెందిన సాయి సుధ చెప్పారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా తాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతి అమూల్యమని ఖతర్లో పనిచేసే కరీంనగర్కు చెందిన వెలదండి రుచికలు చెప్పారు. గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే మరో వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి HKU5-2 అని పేరు పెట్టారు. ఇక కోవిడ్ వ్యాప్తికి కారణమైన SARS-CoV-2 వైరస్ లాగే ఇది కూడా వ్యాప్తిస్తుంది అని, ఇక అయితే దీనివల్ల కోవిడ్ అంత ప్రమాదం లేదు అని చైనా శాస్త్రవేత్తలు తెలియజేశారు. గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనా వైరస్ల మీద విస్తృత పరిశోధనలు జరిపి బ్యాట్ ఉమెన్ గా పేరొందిన చైనా మహిళా శాస్త్రవేత్త షీ జెంగ్లీ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. క్షీరదాల్లో ఉండే ACE2 అనే ఎంజైమ్డ్ రిసెప్టర్ ద్వారా కోవిడ్ ను కారణమైన SARS-CoV-2 వైరస్ మనుషులను సంక్రమించింది. ఇక HKU5-2 కూడా ACE2 ద్వారానే వ్యాప్తి చెందుతుంది అని తెలియజేశారు.